క్రైస్తవ్యంలో కొందరు ఒక్కడే దేవుడిని విశ్వసించట్లేదు. ఎందుకు దేవుడు ఒక్కడే అని నమ్మలేకపోతున్నారు? మనం గమనిస్తే హైందవ సోదరులు, హైందవులు కూడా చెప్పేది ఏంటంటే, వారు నమ్మేది ఏంటి అంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతారు. దేవుడు ఒక్కడే నమ్ముతారు వారు. మరి 33 మంది దేవుళ్ళు, దేవతల సంగతి ఏంటి అంటే వారిచ్చే వివరణ అవన్నీ ఆ ఒక్క దేవుని యొక్క అవతారాలే తప్ప అంతమంది దేవుళ్ళు హైందవులైన మాకు లేరు అంటున్నారు. మాకు ఒక్క దేవుడే. అవన్నీ అవతారాలు. ఆయా కాలాలలో ఆయా అవతారాలలో దేవుడు ఇచ్చాడు. అనేక అవతారాలు, మత్స్య అవతారం అని, వారాహి అవతారం అని, కూర్మ అవతారం అని, ఎన్నో అవతారాలు ఆయా కాలాలలో, కలికాలం అని, ఇంకా ఏదో రకాల కాలాలలో దేవుడు అవతార పురుషుడిగా వచ్చాడు అని వాళ్ళు విశ్వసిస్తున్నారు. ఇక ముస్లింల దగ్గరకు వస్తే వారు కూడా అల్లా ఆయనే దేవుడు, ఒక్కడే దేవుడు అని వారు విశ్వసిస్తారు. అహ్మద్ ఆయన దేవుడు అని వారు అనరు. ఆయన ప్రవక్తగానే వారు చెప్తారు. మహమ్మద్ ప్రవక్తగానే చెప్తారు, దేవుడిగా చెప్పరు. అల్లా ఒక్కడే దేవుడని వారు చెప్తారు. మరి అన్ని మతాల వారు దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తున్నప్పుడు మరి క్రైస్తవులు ఎందుకు దేవుడు ఒక్కడు కాదని కొందరు భావిస్తూ ఉన్నారు అని మనం ఆలోచించగలిగితే, ప్రియులారా, వాక్యము బైబిల్ అపార్థం చేసుకున్నారు అని చెప్పక తప్పదు. ముందుగా యెహోవా దేవుడు అంటున్నాం, తండ్రి అయిన దేవుడు అంటున్నాం. ఆ తండ్రి అయిన దేవుడు ఎలా అయ్యాడు? ఆయన దేవుడు అంటే ఎవరిని దేవుడు అనాలి? దైవత్వము లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తినే దేవుడు అనాలి. ఎవరినంటే వారిని దేవుడు అనకూడదు. ఒక వ్యక్తిని దేవుడు అనాలి అంటే హీ షుడ్ హ్యావ్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆయనను దేవుడు అనాలి. లేకపోతే అనడానికి వీలు లేదు. యెహోవా దేవుడు ఎలా దేవుడయ్యాడు? ఆయన తండ్రి అయిన దేవుడు ఎలా దేవుడయ్యాడు? ఆయన దేన్ని బట్టి ఆయన దేవుడు అనొచ్చు అని మనం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం పిల్లలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. యెహోవా అట దేవుడట. ఎలా దేవుడయ్యాడు యెహోవా అంటే ఆయన అద్వితీయుడు అన్నారు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు లేనటువంటి వాడు. అంటే ఆయనను పోలిన వ్యక్తి మరి ఒకడు ఉండకూడదు, లేడు. ఆయనే అద్వితీయుడు. అంటే ద్వితీయుడు కానటువంటి వాడు, ఓన్లీ వన్ అంటే అద్వితీయుడు అని అన్నారు. యెహోవా దేవుడట, ఆయన అద్వితీయుడట. ఆయన అద్వితీయుడు కాబట్టి ఆయన దేవుడైనాడు. ఇక రెండో వాడు లేడు, ఆయన ఒక్కడే దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రస్తావన కానీ పరిశుద్ధాత్మ ప్రస్తావన కానీ లేదు ప్రియులారా. మనం ఒకసారి ఇంకొక వచనం చూద్దాం. ఈరోజు ఎక్కువ రెఫరెన్స్లే ఉంటాయి, వివరణ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వివరణ కంటే రెఫరెన్స్లే మనకు ఎక్కువ అవసరం కాబట్టి. మార్కు సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. ఆసక్తి కలిగిన వారు వ్రాసుకోవలసిందిగా కోరుతూ ఉన్నా.
మార్కు సువార్త 12వ అధ్యాయము 32వ ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. సత్యమే. ఇక్కడ యెహోవాను గూర్చిన ప్రస్తావన అంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణోదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో ప్రేమించాలని చెప్పాడు కదా. ఆ సందర్భంలో ఆయన అంటూ ఉన్నాడు, అద్వితీయుడనియు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ఇది అద్వితీయుడు అంటే. దేవునికి ఉండవలసిన లక్షణం ఇది. ఎవరినైనా నువ్వు దేవుడు అనాలంటే హైందవులకున్న 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలను కానీ, ముస్లింలు నమ్ముతున్న అల్లా కానీ, బుద్ధిస్టులు నమ్ముతున్న బుద్ధుడు కానీ, జైన్లు నమ్ముతున్న వారి దేవుడు కానీ, ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో, ఎంతమంది దేవుళ్ళు అనబడేవారు ఉన్నారో వారందరికీ ఈ క్యారెక్టర్, ఈ లక్షణాలు ఆపాదిస్తే, అప్లై చేస్తే, వారిలో ఈ లక్షణాలు ఉంటే వారే దేవుడని గుడ్డిగా మనం నమ్మేయచ్చు. క్రైస్తవులు యెహోవానే, క్రీస్తునే దేవుడిగా నమ్మవలసిన అవసరం లేదు. హైందవులు వారి దేవుడినే నమ్మవలసిన అవసరం లేదు. ముస్లింలు అల్లానే దేవుడిగా నమ్మవలసిన అవసరం లేదు. ఏ దేవుణ్ణి నమ్మాలి అనే ఒక స్వాతంత్రం మనకుంది. దేవుడిచ్చాడు, రాజ్యాంగం ఇచ్చింది. ఏ దేవుణ్ణైనా నువ్వు విశ్వసించవచ్చు, నమ్మవచ్చు. నువ్వు క్రైస్తవ్యంలో పుట్టావు కాబట్టి క్రీస్తునే నమ్మాలి రూల్ ఏం లేదు. నువ్వు హైందత్వంలో పుట్టావు కాబట్టి హైందవ దేవుణ్ణే నమ్మాలి రూల్ ఏమీ లేదు. నీకు విచక్షణ జ్ఞానం ఉంది, తెలివి ఉంది. కాబట్టి నువ్వు పరిశీలించాలి, పరీక్షించాలి. ఎవరిని దేవుడిగా నేను ఎన్నుకోవాలి, ఎవరు నాకు నిజమైన దేవుడు అని నీవు పరీక్షించి తెలుసుకొని ఆయన నమ్మినప్పుడే ఆయనే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ఎవరినంటే వారిని నమ్మి తీరా వారు పరలోకానికి నిన్ను తీసుకెళ్ళకపోతే నువ్వు మోసపోయినట్టే కదా. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్న మనం దేవుడి విషయంలో ఎందుకు పరిశీలన లేదు, ఎందుకు పరిశోధన లేదు, ఎందుకు పరీక్షించక ఏ దేవుడైతే ఏముందిలే అని ఎవరినంటే వారిని నమ్మేస్తున్నాం. క్రైస్తవులు కూడా పరిశీలించే దేవుని నమ్మాలి. దేవుడు కూడా చెప్పాడు, సమస్తమును పరిశీలించి మేలైన దానిని నమ్మండి, చేపట్టండి అని దేవుడే చెప్పాడు. గుడ్డిగా తనను నమ్మమని యెహోవా దేవుడు కూడా చెప్పలేదు. పిల్లరా, మన అమ్మాయికి పెళ్లి చేయాలంటే అబ్బాయిని పరీక్షిస్తాం. మంచివాడా కాదా, ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, చదువుకున్నవాడా, ఉద్యోగం ఉందా లేదా అని ఎన్నో పరిశీలించి మన అమ్మాయికి అబ్బాయిని చూస్తాం, అలాగే అబ్బాయికి అమ్మాయిని చూస్తాం. అక్కడ పరిశీలన వల్ల మనకు దేవుడి దగ్గరికి వచ్చేసరికి పరిశీలన ఎందుకు లేకుండా పోతుంది. కాబట్టి పిల్లరా, యెహోవా దేవుడు అద్వితీయుడట, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. యెహోవా దేవుడు అంటున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. చూసారా, యెహోవా
ఆయన అంటున్నాడు, నాకు ముందుగా వేరే దేవుడు ఎవ్వరు లేడు, నేనే ప్రారంభికుడని. నా తర్వాత వేరే దేవుడు లేడు. యెహోవా అంటున్న మాట, నా తరువాత ఎవరొచ్చినా సరే, నా కుమారుడు వచ్చినా, క్రీస్తు వచ్చినా, పరిశుద్ధాత్ముడు వచ్చినా, ఎవరొచ్చినా నా తరువాత వేరే దేవుడు లేడు. మరి క్రీస్తు సంగతి ఏంటి, పరిశుద్ధాత్మ సంగతి ఏంటి, మనము ఆలోచించాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక రక్షకుడు లేడు. అసలు రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు కదా. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన మా వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మరి దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు, నేనే రక్షకుడును అంటున్నాడు. వేరొక రక్షకుడు లేడు. నాకు ముందు కానీ నాకు తర్వాత కానీ ఏ దేవుడు లేడు, నేనే యెహోవాను. నేనే అంటే అర్థం ఏంటండి? ఇంకొకడు లేడని. నేను అంటే ఇంకొకడు ఉండొచ్చు, నేనే అంటే ఇంకొకడు లేడు. ఆ బిడ్డకు తండ్రిని నేనే అంటే ఇంకొక తండ్రి లేడు. నేను అంటే ఇంకొకడు ఉంటే ఉండొచ్చేమో, కానీ నేనే అనే పదములో అర్థం ఏంటంటే ఇంకొకడు లేడు. నన్ను ఎవరైనా పుట్టిస్తే నేను దేవుడును కాను, నన్ను ఎవరైనా కలుగు చేస్తే నేను దేవుడిని కాను, నన్ను ఎవరైనా సృష్టిస్తే నేను దేవుడిని కాను. పుట్టినవాడు దేవుడే కాదు, సృష్టించబడినవాడు దేవుడే కాదు, సృజించబడినవాడు దేవుడే కాదు. దేవుడు అంటే సృష్టికర్త, సృజించినవాడు దేవుడు, పుట్టించేవాడు దేవుడు. సృష్టించేవాడు దేవుడే తప్ప సృష్టించబడేవాడు, పుట్టినవాడు, సృజించబడేవాడు దేవుడు ఎప్పటికీ కాడు. రెండవ రాజులు గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. రెండవ రాజులు 19:15. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా. ఎవరట యెహోవా? యెహోవా ఎవరు? భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా. అద్వితీయుడు అంటే ఇంకొకడు లేడు అలాంటి వాడు అని అర్థం. ఇప్పుడు భూమి ఆకాశంలో కలిగజేసింది ఎవరట? యెహోవా అంటున్నాడు. మరి యేసుక్రీస్తుని గురించి కొత్త నిబంధనలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన మూలముగా ఆయన వలన కలిగింది అని ఉంది కదా. మరి దాని భావం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవుడు, భూమి ఆకాశములను కలుగ చేయుటను బట్టి ఆయన దేవుడు, ఆయన అద్వితీయుడు, ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు. ముందు కానీ తర్వాత కానీ ఎప్పటికీ ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు. ఏకైక కుమారుడు అంటే ఒక్కడే కుమారుడని, ఇంకొకడు లేడు, అది అర్థం. యెషయా గ్రంథము 44:2. యెషయా గ్రంథము 44:2. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సృష్టించి గర్భములో నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా. యెహోవా ఎవరట? సృష్టించేవాడట, సృష్టికర్త అట ఆయన. తర్వాత నిన్ను గర్భములో నిర్మించిన వాడు యెహోవా అట. ఇప్పుడు మనల్ని గర్భములో నిర్మించింది ఎవరట? యెహోవా.
గర్భములో నిర్మించడాన్ని బట్టి ఆయన దేవుడు యెహోవా, సృష్టించుటను బట్టి ఆయన దేవుడు, ఆయన యెహోవా. అలాగే 6వ వచనము 2వ భాగములో, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను మొదటి వాడను కడపటి వాడను. యేసుక్రీస్తు గురించి ఆల్ఫా ఒమేగా అంటే మొదటి వాడను కడపటి వాడను. ఇక్కడ యెహోవా దేవుడు అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడిని కూడా నేనే, నేను తప్ప ఏ దేవుడు లేడు, ఏ దేవుడు లేడు. పిల్లరా, బైబిల్ అంతా కేకలు పెడుతుంది ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని. ఎందుకంటే ముగ్గురు దేవుళ్ళు అంటారు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంటే ఎందుకు మనం పక్కదారి పడుతూ ఉన్నాం? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం చూడండి. 45:7, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే, యెహోవాను నేనే. నేనే, గమనించండి, నేనే 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 అని ఎన్నిసార్లు రాయబడింది. వీటన్నిటిని కలుగు చేయువాడను, యెహోవా నేనే, వీటన్నిటిని కలుగు చేయవాడను. సమాధానమును దయచేయువాడు ఈయననట, సమాధానకర్త ఈయననట. యెహోవా దేవుడు సమాధానకర్త అట. మరి యేసుక్రీస్తుని గురించి కూడా వ్రాయబడింది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి. సో యెహోవా దేవుడు సమాధానకర్త అంటున్నాడు, నేను తప్ప ఇంకొక సమాధానకర్త లేడు అంటూ ఉన్నాడు. పిల్లలు ఇంకా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించుచున్న ఈ సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి, దేవుడట జ్ఞానవంతుడట, దేవుడట సమాధానకర్త అట, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి, కామా ఉంది చూడండి అక్కడ. ఇది యెహోవా గురించి వ్రాయబడింది, యేసుక్రీస్తు గురించి కాదు. దేవునికి, కామా, యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక, ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా అద్వితీయ జ్ఞానము కలిగిన దేవునికి స్తుతి కలుగుగాక అంటున్నాడు. ఇక్కడ యెహోవాను గురించి ఏం చెప్తున్నాడంటే అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. అంటే జ్ఞానవంతులలో ఆయన కంటే ఇంకొకడు లేడు, ఆయనే జ్ఞానవంతుడు, ఆయన తప్ప వేరొక జ్ఞానవంతుడు లేడు. మరి యేసుక్రీస్తు గురించి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. సో యెహోవా దేవుడు జ్ఞానం విషయంలో ఆయనకు మించిన వారు, ఆయన లాంటి వ్యక్తి ఎవరూ లేడట. జ్ఞానవంతుడైన దేవునికి అని వ్రాయబడింది. పిల్లల అద్వితీయ జ్ఞానవంతుడట ఆయన. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు
కలుగునుగాక. ఆమేన్. ఇది కూడా యెహోవా దేవుని గురించి వ్రాయబడిన సందర్భం. ఏముందట? యెహోవా దేవుడు ఎవరట? అక్షయుడు. అక్షయుడు అంటే నాశనము లేనటువంటి వాడు. క్షయం అంటే నాశనం అయిపోవడం. అక్షయము అంటే నాశనము కాకుండా ఉండడు. దేవుడట ఎప్పటికీ నాశనం కాడట. ఆయన పేరే అక్షయుడు. దాన్ని బట్టి ఆయన దేవుడు. అదృశ్యుడు. అదృశ్యుడు అంటే ఆకారము లేనివాడు, కంటికి కనిపించేవాడు కాదు. ఒక ఆకారము పెట్టుకొని దేవుడు అంటున్నావంటే దేవుడే కాదు. దేవునికి ఆకారమే లేదు, దేవునికి స్వరూపమే లేదు. దేవుడు ఒక బొమ్మ కాదు, దేవుడు ఒక కొయ్య బొమ్మ కాదు, రాతి విగ్రహము కాదు. ఆకారాలు కలిగిన వాడు దేవుడే కాదు. అదృశ్యుడు దేవుడంటే. దేవుడంటే కంటికి కనిపించేవాడు కాదు. మానవ నేత్రాలకు దేవుడు కనిపించడు. మానవ నేత్రాలకు మించినవాడు దేవుడు. మానవ నేత్రాలకు అతీతుడు దేవుడు. జ్ఞాన నేత్రాలతో కనిపించేవాడు ఆయన, మనోనేత్రాలతోనే కనిపించేవాడు ఆయన. అదృశ్యుడు ఆయన. దేవుడు అంటే అదృశ్యుడు, కనిపించని వాడు, ఆత్మస్వరూపి ఆయన. అక్షయుడు, అదృశ్యుడు, ఇంకా అద్వితీయుడు. అద్వితీయ దేవునికి ఎన్నిసార్లు అద్వితీయుడు 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 అని రాయబడిందంటే, అద్వితీయుడు అంటే ఇంకొకడు లేడు అని అర్థం. దేవుడు ఒక్కడే అని బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది. పిల్ల యెషయా గ్రంథము 43:15. యెషయా గ్రంథము 43:15. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. దేవుడంటే పరిశుద్ధుడై ఉండాల. పెళ్లిళ్ళు చేసుకునేవాడు దేవుడు కాదు. 2-3 భార్యలను కలిగిన వాడు దేవుడు కాదు. కామక్రోధ లోభ మోహ మద మత్సరములు లేనివాడు దేవుడు. అవన్నీ కలిగిన వాడు దేవుడు కాదు. కుటుంబానికి అతీతుడు దేవుడు. రక్త సంబంధాలకు అతీతుడు దేవుడు. అనంతుడు ఆయన, అనంతుడు. నేనే పరిశుద్ధుడను. పరిశుద్ధుడు. దేన్ని బట్టి ఒక వ్యక్తిని దేవుడు అనాలి అంటే పరిశుద్ధతను బట్టి దేవుడు అనాల. పరిశుద్ధత లేనివాడు దేవుడు కాదు. పరిశుద్ధుడే దేవుడు. ఎవరైనా సరే పరిశుద్ధుడు దేవుడు. మనుషుల్లో ఒక్కడైనా పరిశుద్ధుడు ఉన్నాడా? లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మనుషులు ఎవరిలో పరిశుద్ధులు లేరు. అందుకే మనుషులు దేవుళ్ళు కారు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు. శరీరం ఉన్నంత వరకు దేవుడు దేవుడే, మనిషి మనిషే. మరి బైబిల్ గ్రంథంలో మనుషుల గురించి మీరు దేవుళ్ళని దైవములని వ్రాయబడింది కదా అంటే దాన్ని కూడా ఆలోచిద్దాం. ప్రియులారా, పరిశుద్ధతను బట్టి యెహోవా దేవుడు. తర్వాత దేవుడు లాంటి ఇంకొక పరిశుద్ధుడు ఇంకెవరు లేడు. ఇప్పుడు మీకు ఇంకొకటి చూద్దాం. యెషయా గ్రంథము 42:8. యెషయా గ్రంథము 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను.
అబ్బా, దేవుడు నాకు పరీక్ష పెట్టాడు. రికార్డ్ అవుతుందిరా? ఇంతకుముందు లైటింగ్ తగ్గిందే, వాయిస్ వచ్చింది కదా. సెల్ ఫోన్ వాయిస్ తీసుకుంటుంది. ఇప్పుడు వాయిస్ అప్పుడు అది సింక్ చేయాలిగా. వీళ్ళరా గమనిద్దాం. నాకు రావాల్సిన మహిమను నేను మరెవ్వనికి ఇచ్చువాడను కాను. మహిమ కలిగిన వాడు ఆయన తన మహిమను మరెవ్వరికి ఇవ్వడట. దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడట. నా మహిమ నాకే, మీరు కూడా నా మహిమను ఎవరికి ఇవ్వకూడదు అంటారు కదా రోమా పత్రికలో. వారు దేవునిని ఎందుకు ఆయన దేవునిగా మహిమపరచగా చతుష్పాద జంతువులు కనుక నామమునకు ఆయన మహిమను ఇచ్చేశారు, మార్చేశారంట. ఇజ్రాయేలీలే గడ్డి మేయు దూడ రూపాన్ని దేవుని మహిమను దానికి ఇచ్చారు. ఎలా? నువ్వే మా దేవుడు, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు. ఆ దేవుని ఏమైపోయాడు? దేవునికి చెందవలసిన మహిమను ఏం చేశారు వాళ్ళు? దూడ జంతువుకు ఒక జంతువుకు ఇచ్చేశారు. అలా దేవుడు ఇచ్చేవాడు కాదు. మనుషులు ఇస్తారేమో. దేవుడు నా మహిమను మరెవ్వరికి ఇవ్వను, నన్నే ఆరాధించాలి, నన్నే పూజించాలి, నాకే మహిమను ఇవ్వాలి అని దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమున నీవిచ్చిన దేవనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వంలో పెద్దలు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వడుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. యెహోవా గురించి మాట్లాడింది. దేవుడు అంటే జీవము కలిగిన వాడు. దేవుడు అంటే జీవాధిపతి. ఆయనే దేవుడు అన్నాడు. చచ్చిపోయేవాడిని దేవుడు ఎలా అంటాం? ఎప్పటి కొద్ది రోజులు బతికి చచ్చిపోయేవాడిని దేవుడు అనకూడదు. జీవాధిపతి దేవుడు, జీవము కలిగిన వాడు దేవుడు. మరి యేసుక్రీస్తు కూడా చనిపోయాడు కదా, అది చూద్దాం ఆ సందర్భాన్ని కూడా. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములు వాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము కుదముతున్న జీవము కలిగిన వాడు దేవుడు, జీవాధిపతి దేవుడు. దేవుడికి ఉండవలసిన లక్షణం జీవం. జీవం. యెషయా గ్రంథం 41:4. యెషయా గ్రంథము 41:4. ఇవన్నీ వెతికి సాధన బట్టి రాత్రంతా రాసుకొచ్చాను మీకు తెలియజేయడానికి. యెషయా గ్రంథము 41:4. ఏముంది? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడినైనా యెహోవానగు నేను మొదటి వాడను కడపట వారితోనూ ఉండువాడనగు. దేవుడట ఎవరట? మొదటి వాడు, కడపటి వారితో కూడా ఉండే వాడు. యెహెజ్కేలు గ్రంథము 34:11. యెహెజ్కేలు గ్రంథము
34:11. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతకి వాటిని కనుగొందును. గొర్రెలను వెతకి కనుగొందును యెహోవా దేవుడు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. తప్పిపోయిన గొర్రెను వెతకిన వాడు యేసుక్రీస్తు. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు నేను వచ్చానని చెప్పాడు ఆయన. సుమారుగా ఒక 10-15 లక్షణాలు పేలాలు సృష్టించడాన్ని బట్టి దేవుడయ్యాడు యెహోవా. సమాధానము కలుగు చేయడాన్ని బట్టి యెహోవా దేవుడయ్యాడు. జ్ఞానము కలిగిన దాన్ని బట్టి ఆయన దేవుడయ్యాడు. అక్షేతను బట్టి అదృశ్యతను బట్టి దేవుడయ్యాడు యెహోవా. పరిశుద్ధతను బట్టి యెహోవా దేవుడయ్యాడు. ఆయన మహిమను బట్టి పూజించటను బట్టి ఆయన దేవుడయ్యాడు. ఆయన జీవాన్ని కలిగి ఉండటను బట్టి ఆయన దేవుడయ్యాడు. మొదటి వాడు కడపటి వాడు అయిన దాన్ని బట్టి ఆయన దేవుడయ్యాడు. జీవాన్ని కలిగి ఉండటం బట్టి దేవుడు అయ్యాడు. ఇలా యెహోవా దేవుడు తన గురించి ఆయన చెప్పుకున్న మాటలు ఇప్పుడంతా మనం చూస్తాము. నేను తప్ప వేరొక దేవుడు లేడు. సృష్టించిన వాడును నేనే, జీవాధిపతిని నేనే, అద్వితీయుడును నేనే, పూజింపబడ్డవాడిని నేనే, అక్షయుడను అదృశ్యుడను, జ్ఞానము కలిగిన వాడు, సమాధానము ఇచ్చేవాడు, సృష్టికర్తను నేనే అని యెహోవా దేవుడు అంటున్నటువంటి మాట. ఇక యేసుక్రీస్తు తనకున్న అద్వితీయ లక్షణాలు చూద్దాం. యేసుక్రీస్తు గురించి ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటి వరకు యెహోవా దేవుణ్ణి ఆలోచించాం. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఇది ఎవరి సందర్భం అండి? ఎవరి సందర్భం? యెహోవా దేవుని గురించిన లేదా యేసుక్రీస్తు గురించా అంటే యేసుక్రీస్తుని గురించి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 8వ వచనం చదివితే అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెబుతున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, తన కుమారుడు అంటే యేసుక్రీస్తుని గురించి అయితే ఏం చెప్తున్నాడంటే దేవుడు యేసుక్రీస్తుని గురించి దేవుడే ఏం చెప్తున్నాడు? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. యేసుక్రీస్తును యెహోవా దేవుడు ఏమంటున్నాడండి? దేవా అంటున్నాడు. అంటే దేవుడా అంటున్నాడు. మరి ఆయన ఏం చెప్పాడు ఇంతకుముందు? నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు కదా. మరి ఈ దేవుడు ఈయనెవరు? ఈయన ఇంకొక దేవుడా? మరి ఇంకొక ఆయన్ని పట్టుకొని దేవా అంటున్నాడే. నేను తప్ప వేరొక దేవుడు లేదు కదా. అలాంటి దేవుడే దేవా అని ఇంకొక ఆయన్ని అంటూ ఉంటే అర్థం చేసుకోవాలి. ఆ యేసుక్రీస్తును తండ్రి యెహోవా ఏమంటున్నాడు చూడండి. దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించింది, దుర్నీతిని ద్వేషించింది, అందుచేత దేవుడు నీ దేవుడు. దేవుడికి మరొక దేవుడు ఉన్నాడు చూడండి. దేవుడు నీ దేవుడు. నీ తోటి వారి కంటే నీకు హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను మరియు ప్రభువా అంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? ప్రభువా అంటున్నాడు. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ప్రభువా అంటున్నాడు. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. పునాది ఎవరు వేశారట? భూమికి యేసుక్రీస్తు వేశారట.
యెహోవా దేవుడు ఏమన్నాడు? అసలు భూమికి పునాది వేసిన నేనే, సృష్టించిన సృష్టికర్తను నేనే అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నాడంటే, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. యేసు ప్రభువును గురించి తండ్రి దేవుడు అంటున్నాడు, ఆకాశములు కూడా నీ చేతి పనులే. కానీ యెహోవా దేవుని ఏమైనా రాయబడింది? ఆకాశ మహాకాశములు సృష్టించిన యెహోవానగు నేను, ఆకాశ మహాకాశములు సృష్టించిన యెహోవానగు నేనే అన్నాడు ఆయన. మరి ఇక్కడ నీవు ఆకాశములు కూడా నీ చేతి పనులే అని ఆయనే అంటూ ఉన్నారు. ఆయనే అంటున్నారు. మత్తయి సువార్త 1:20. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. యేసు అంటే రక్షకుడు. ఇప్పుడు రక్షకుడు ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు. ఇందాక ఆయన ఏమన్నాడు? యెహోవా దేవుడు నేనే రక్షకుడును అన్నాడు. ఆయనే రక్షకుడు అని చెప్పుకోండి. మళ్ళా ఇక్కడ యేసుక్రీస్తును రక్షకుడు అని చెప్తే బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి? ఒక వచనానికి మరొక వచనం విభేదిస్తున్నట్టుగా ఉంది. అసలు దానికి దీనికి పొంతనే లేనట్టుగా ఉంది. అంటే బైబిల్ తప్పన్నామా? లేదు. బైబిల్ కరెక్ట్. ఏ వచనం కరెక్టు? అది కరెక్టు, ఇది తప్ప? నో, అన్ని కరెక్టే. ఈ బైబిల్ గ్రంథంలో ఒక పొల్లైనా ఒక సున్నైనా తీసివేయడం కానీ కలపడం కానీ చేయకూడదు. చేస్తే వాడు శాపగ్రస్తుడని ప్రకటన గ్రంథంలో దేవుడు నిర్వహించాడు. ఏ వచనాన్ని తీసి పారేయడానికి వీలు లేదు. అది కరెక్టే, ఇది కరెక్టే. ఈ రెండింటిని ఎలా సమన్వయ పరచాలి? దేవుళ్ళు ముగ్గురు అనుకుంటే తప్పైపోతుంది. దేవుడు ఒక్కడే అనుకుంటే అది తప్పు కాదు, కలిసిపోతుంది. సో రక్షకుడు అన్నాడు యేసుక్రీస్తు. కొలస్సీ పత్రిక 2:3. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఏముంది అక్కడ? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన అంటే గుర్తు మనకి ఇందాక చూసాం. బుద్ధిని బట్టి ఆయనే దేవుడని మనం దాని యెషయా గ్రంథంలో చూసాం కదా. జ్ఞానమును బట్టి ఆయనే కదా. రోమా పత్రిక 10:27 బట్టి అద్వితీయ జ్ఞానవంతుడైన యెహోవా. ఇక్కడ బుద్ధి జ్ఞానము యేసుక్రీస్తులో ఉన్నాయట. జ్ఞానాన్ని బట్టి ఈయన దేవుడు, జ్ఞానాన్ని బట్టి దేవుడట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18 వచ్చినట్టు. ప్రకటన 1:18. మనకి చాలా అవసరం. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ప్రకటన 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. మృతుడనైతిని కానీ అన్నాడుగా. అంటే జనమే యేసుక్రీస్తేగా, యెహోవా దేవుడు కాదు కదా. మృతుడనైతిని కానీ యుగములు జీవించువాడను. అక్కడ యెహోవా ఏం చెప్పాడు? నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడనని ఆయన చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఆయన ఏం చెప్పుకుంటున్నాడు? మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను నేనే అని ఈయన చెప్తున్నాడు. లూకాసు వార్త 19:10 చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం.
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ఆయనతో చెప్పాను. మనుష్య కుమారుడు రక్షకుడు. ఆయన ఏమన్నాడు? నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేనే నశించిన దానిని వెతికి రక్షించు వాడను అంటున్నాడు. అలాగే 1 తిమోతి 3:16, 1 తిమోతి 3:16 ఇవన్నీ యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన లేఖన భాగాలు. 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదట. ఎలా? నిరాక్షేపముగా. నిరాక్షేపముగా అంటే ఏ ఆక్షేపణ లేకుండా, ఏ అభ్యంతరము లేకుండా, నిరాక్షేపముగా. ఏ ఆక్షేపణ లేకుండా చెప్పచ్చు, ఏ అభ్యంతరము లేకుండా చెప్పచ్చు. ఏమని? నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఏంటా దైవభక్తిని గూర్చిన మర్మము? ఏంటా గొప్పది? ఆయన అనగా యేసుక్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఇది యేసుక్రీస్తు గురించి. ఎవరు ప్రత్యక్షుడయ్యాడు? యెహోవా దేవుడా? యేసుక్రీస్తా? యేసుక్రీస్తే సశరీరుడుగా. ఎవరిచ్చారు? యేసుక్రీస్తు. అంటే శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ఆయన. శరీరాన్ని ధరించక ముందు ఆయన శరీరధారి కాదు. శరీరధారిగా రాకముందు ఆయన ఆత్మ. శరీరాన్ని ధరించుకోకముందు ఆయన మనిషి కాదు, శరీరధారి కాదు, ఆయన దేవుడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, వచ్చాడు. వచ్చి ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు పొందాడు. ఆత్మ విషయంలో ఆయన నీతి పరుడండి, తీర్పు పొందాడు. పొందాడా లేదా? పిలాతు నువ్వు రాజువా అంటే అవునంటాడు. అప్పుడు పిలాతు భార్య ఆ నీతి మంత్రిని జోలికి పోవద్దు. పిలాతు అంటాడు, నా దగ్గరలో ఏ తప్పిదమో కనిపించట్లేదు, నేను నిర్దోషినని చేతులు కనుక్కున్నాడు. నీతి మంత్రుడుగా తీర్పు పొందాడు యేసుక్రీస్తు. నిరపరాధిగా ఎంచబడి నీతి మంత్రుడుగా తీర్పు పొందాడు. అదే అంటున్నాడు, నీతి పరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడను. దేవదూతలకు కనబడ్డాడు ఆయన. ఈ లోకమందు కనబడ్డాడు, పరలోకములో కనబడ్డాడు. ఈ లోకమందు దేవదూతలు కనబడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. రక్షకుడని జన్మలలో ప్రకటించబడ్డాడు. ఆరోహణమయ్యాడు, తేజోమయుడయ్యాడు. ఆరోహణమైంది క్రీస్తేగా, యెహోవా దేవుడు కాదు కదా. ఆరోహణమయ్యాడు, తేజోమయుడు అయ్యాడు. ఇలా ఇదంతా యేసుక్రీస్తు గురించిన రాయబడిన సందర్భం. చివరిగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాదని చెప్పుట వింటిని. బాప్తిస్మిచ్చు యోహాను, యేసు శిష్యుడైన యోహానుకు కలిగిన దర్శనమాట. ఏంటిది? ఏ దర్శనం ఇది? ప్రతి సృష్టము, భూలోకములో దేవుని చేత సృష్టించబడిన ప్రతి సృష్టము సృష్టించబడింది అనగా వాటిలో ఉన్న సర్వము, సృష్టి యావత్తు ఏం చేస్తున్నాయట? సింహాసనాసీనుడై ఉన్న వానికి ఎవరైనా
యెహోవా దేవుడు. సింహాసనాసీనుడయ్యన్న వానికిని గొర్రె పిల్లకును అన్నాడు. గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు. ఇక్కడ ఇద్దరిని చెప్తున్నాడు. సింహాసనాసీనుడయ్యన్న వానికిని అంగ యెహోవా దేవుడు, గొర్రె పిల్లకును అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకములో దేవుని గొర్రె పిల్లగా చెప్పబడ్డాడు. బాప్తిస్మిచ్చో అని అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్ల వివాహము, గొర్రె పిల్ల విందు, గొర్రె పిల్ల రక్తంలో కడుగుబడిన వారు, గొర్రె పిల్ల వస్త్రములు ధరించుకున్న వారు, ఇలా ఎన్నో సందర్భాలలో యేసు క్రీస్తును గొర్రె పిల్లగా సంబోధిస్తూ సాదృశ్యంగా చెప్తూ వ్రాయబడిన మాటలు. ఆ సింహాసనాసీనుడు యెహోవాకు గొర్రె పిల్లైన యేసు క్రీస్తుకు ఏం చేశారట? స్తోత్రమును, ఘనతయు, మహిమను, ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. చెప్పండి, యేసు క్రీస్తు స్తోత్రార్హుడా కాదా? యేసు క్రీస్తు ఆరాధనకు యోగ్యుడా కాదా? యేసు క్రీస్తు పూజార్హుడా కాదా? కొందరు అంటున్నారండి, యేసు ప్రభు దేవుడే కానీ ఆయన ఆరాధించకూడదు, ఆయన పూజించకూడదు, ఆయన ఆరాధనకు యోగ్యుడు కాదు, ఆయన దేవుడి కుమారుడే, దేవుడు కాదని కొందరు, దేవుడే కానీ ఆయన ఆరాధించకూడదు, పూజించకూడదని కొందరు మాట్లాడుతుంది. సింహాసనాసీనుడైన దేవునికి గొర్రె పిల్లకు స్తోత్రములు, మహిమయు, ఘనతయు యుగ యుగములు చెల్లును గాక. యేసు క్రీస్తు దేవుడు, ఆయన స్తోత్రార్హుడు, పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు పిల్లలు. సృష్టమంతా యేసు క్రీస్తుకే పూజిస్తూ ఉంటే, యేసు క్రీస్తు సృష్టించబడిన వాడు ఆయన దేవుని పూజిస్తాడు చెప్పండి. యేసుక్రీస్తు పుట్టినవాడైతే, పుట్టినవాడు అంటే సృష్టించబడిన వాడు లేదా కన్నవాడు. కన్నవాడైతే ఆయన ఎలా ఆరాధించబడతాడు? పుట్టినవాడైతే ఎలా ఆరాధించబడతాడు? సృజించబడిన వారైతే ఎలా ఆరాధించబడతాడు? సామెతలు 8వ అధ్యాయము 22-23 వచనాలు, నేను పుట్టింది, నేను నియమించబడితిని, ఆయన నన్ను కలుగ చేసిను, ఆయన నన్ను సృజించను. ఆ మాటను పట్టుకొని యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు సృజించబడ్డాడు, యేసుక్రీస్తు సృష్టించబడ్డాడు అని చాలా మంది ఆ వచన భాగాలను అపార్థం చేసుకుంటున్నారు. ఆ వచన భాగాల భావం అది కాదు, అది కాదు. ఆ వచన భావం మరొకసారి చెప్తాను. ఆ భావం, ఆ వచనాలు ఆ భావం ఇవ్వట్లేదు. అసలు పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? కలుగు చేయబడిన వాడు దేవుడు ఎలా అవుతాడు? ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ సృష్టము యెహోవా దేవుణ్ణి, యేసు క్రీస్తును పూజిస్తుందట. సృష్టము సృష్టించబడినది. ఇలా ఆలోచిద్దాం. ఇప్పటి వరకు చూసిన ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, సమయం లేదు. అందుకని గతంలో కూడా చెప్పాను, ఈ యొక్క దేవుడు క్రైస్తవులకు ముగ్గుగా ఒక్కడా అని 3 ఎపిసోడ్స్ ఉన్నాయి, మన యూట్యూబ్ లో ఉన్నాయి, మన గ్రూప్ లో పెట్టారు. ఈవినింగ్ టైం మీకు లేదు కదా, అంత ఓపిక మీరు తినదు కదా, అందుకనే ఆ 3 భాగాలు కలిపి ఒక్క భాగంగా మాట్లాడి యూట్యూబ్ లో పెడితే బాగుంటుంది, తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ప్రస్తుతానికి సమయం లేదు కాబట్టి అవి చాలు. యేసుక్రీస్తుకున్న అద్వితీయ లక్షణాలు చూసాం, యెహోవా దేవునికి ఉన్న అద్వితీయ లక్షణాలు చూస్తాం. ఇంకా పరిశుద్ధాత్మకున్న అద్వితీయ లక్షణాలు చూడాలి. అప్పుడే కదా మనకు పాఠం పూర్తవుతుంది. పరిశుద్ధాత్మకున్న అద్వితీయ లక్షణాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా
తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి నిత్యుడను ఆత్మ ద్వారా అన్నాడు. ఇక్కడ ఆత్మ ద్వారా అంటే ఎవరండి? యెహోవా దేవుడా, యేసుక్రీస్తా, లేదా పరిశుద్ధాత్మ? నిత్యుడను ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడిన సందర్భం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు? నిత్యుడు. నిత్యుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయన దేవుడి గురించి లక్షణాలు ఆయనకు కూడా ఉన్నాయి. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధత కలిగిన వాడు దేవుడు, పరిశుద్ధుడు దేవుడు. మరి పరిశుద్ధాత్ముడికి పరిశుద్ధత అనేది ఉన్నప్పుడు ఆయన దేవుడు కాకుండా ఎలా పోతాడు? ఆయన నిత్యుడు అని ఉన్నప్పుడు ఆయన దేవుడు కాకుండా ఎలా పోతాడు? ఆయన నిత్యుడు, ఆయన పరిశుద్ధాత్మ. యోబు గ్రంథము 33:4. నిత్యుడు అంటే ఆది లేనివాడు, అంతము లేనివాడు. యోబు గ్రంథము 33:4. యోబు గ్రంథము 33:4. దేవుని ఆత్మ నన్ను సృష్టించెను. ఇక్కడ దేవుని ఆత్మ అంటే దేవుడనే, యేసుక్రీస్తునే కాదు, పరిశుద్ధాత్మ అన్నారు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఇక్కడ యోబంటున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను. ప్రారంభంలో యెహోవా ఏమన్నాడు? సృజించువాడను నేనే, సృష్టికర్తను నేనే అన్నాడు. మనుషులందరినీ పుట్టించిన వాడను నేను, సృజించిన వాడను నేను, మీ శరీరాలకు సృష్టికర్తను నేను, ఆత్మలకు సృష్టికర్తను నేను యెహోవా అన్నాడు. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ ఏమనుంది? దేవుని ఆత్మ నన్ను సృజించను. సృష్టికర్త యెహోవా, పరిశుద్ధాత్మ సర్వశక్తుని యొక్క శ్వాసం నాకు జీవమిచ్చను. ఇక్కడ పరిశుద్ధాత్మకు కూడా సృష్టికర్తగా ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఆది కాండము 1:2, ఆది కాండము 1:2. చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన సృష్టించేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు. అంటే సూపర్విజన్ చేస్తున్నాడు. ఓవరింగ్, సూపర్విజన్ అని ఇంగ్లీష్ లో. అంటే సృష్టిలో యెహోవా దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకమై సృష్టి కార్యక్రమాన్ని చేశారు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ గురించి మనం చూద్దాం. తీతు పత్రిక 3:5. తీతు పత్రిక 3:5. మూడు ఐదులో ఏముందంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుటను ద్వారా మనలను రక్షించెను. ఇక్కడ పరిశుద్ధాత్ముడు రక్షకుడుగా కనిపిస్తున్నాడు. ఎలా? నూతన స్వభావమును మనకు కలుగు చేయుట ద్వారా పరిశుద్ధాత్మ మనలను రక్షించెను. రక్షకుడిని యెహోవా దేవుడు చెప్పుకున్నాడు, రక్షకుడిని యేసుక్రీస్తు చెప్పుకున్నాడు. పరిశుద్ధాత్మ కూడా నూతన స్వభావమును ఇవ్వడం ద్వారా మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా రక్షకుడు. రక్షకుడు ఒకే లక్షణం ముగ్గురికి ఎలా ఉంటుంది? ఒకే లక్షణం ఇద్దరికి ఎలా ఉంటుంది? యెషయా గ్రంథము 11:2. యెషయా గ్రంథము
11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయైన భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. జ్ఞాన వివేచనములకు ఆధారమగు ఆత్మ యెహోవా ఆత్మ. ఇందాక దేవుడు ఏమన్నాడు? జ్ఞానమును బట్టి ఆయన దేవుడు అన్నాం. యేసుక్రీస్తును బట్టి ఏమన్నాం? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎంతో తృప్తమై అన్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ. ఆత్మ ఆత్మ ఫలాలలో సమాధానం కూడా ఒకటి ఉంది కదా. సమాధానం ఆత్మ ఫలములు ఏమనగా, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఫలాలే. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఫలం. ప్రేమ, సంతోషము, సమాధానం ఎన్నో ఉన్నాయి కదా. సమాధానం పరిశుద్ధాత్మ కూడా ఎవరట? సమాధానపరచు. ఎఫెసీ 2:1 ఉంది. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సమాధానము కలిగించేది పరిశుద్ధాత్మ ప్రేమ. ఇప్పుడు యేసుక్రీస్తుకు యెహోవా దేవునికి కలిగిన సిమిలారిటీస్, సారూప్యతలు ఒకే పదం ఇద్దరికి వ్రాయబడిన 2 వచనాలు చూద్దాం. యోవేలు గ్రంథము 2:32. యోవేలు గ్రంథము 2:32. యోవేలు 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సీనాయి కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారందరిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమున బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడరు. యెహోవా నామమున బట్టి ప్రార్థన చేసేవారు రక్షింపబడతారు. ఇది యెహోవా గురించి. అపొస్తలుల కార్యములు 2:21 చూడండి. అపొస్తలుల కార్యములు 2:21. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు. ఇక్కడ ప్రభు అంటే యేసుక్రీస్తు, అక్కడ యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడతాడు అన్నాడు. ఇక్కడ ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే రక్షించబడతాడు. ఎంతకీ ఎవరి నామంలో ప్రార్థన చేయాలి అనేది కూడా సమస్య. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 10. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 10. అప్పుడు గొంతి చెట్లలో నిలబడుతున్న వాడు ఈ లోకమంతా తిరుగులాడుట యెహోవా పంపించిన గొర్రెములని చెప్పాను. జకర్యా 1వ అధ్యాయము 10. అది నన్ను పొడిచిన వారు చూస్తురనే మాట ఉంది. సరే, మళ్ళీ చూద్దాం. కీర్తనలు 102. కీర్తనలు 102 25. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి,
ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచిందు, అవన్నీ వస్త్రముల వలె పాతగిలను అని ఇక్కడ రాయబడింది యెహోవా దేవుడి గురించి. అదే హెబ్రీ 1:10 దేవుడే యేసుక్రీస్తు గురించి ఆదియందు దేవా నీవు ఆదియందు భూమికి పునాది వేసేది అనే మాటలు కూడా రాయబడింది. సో ఇలా చాలా విషయాలు ఉంటాయి. యేసుక్రీస్తుకు యెహోవా దేవునికి సారూప్యతలు ఉన్నాయి. అలాగే దేవునికి పరిశుద్ధాత్మ కూడా సారూప్యతలు కూడా ఉన్నాయి. 95వ కీర్తన 7, 95వ కీర్తన 7. మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము అన్నాడు. 95వ కీర్తన 7, 8, 9 చదివితే 40 ఏళ్ల కాలంలో మా తనపానికి నేను విసికి వారు తప్పిపోనట్టు చేశాను. నేను కోపించి నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము చేసి తిని. ఇదే సందర్భము ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే హెబ్రీ పత్రిక గురించి కూడా రాయబడింది. 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి అని ఉంటుంది. అదే సందర్భము హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7, 8, 10, 11 ఉంది. హెబ్రీ 3, 7 నుంచి నేను మీరు శబ్దం విజ్ఞానుల అరణ్యములు శోధించిన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరుచుకొని 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులను పరిశోధించి శోధించింది. యెహోవా దేవునికి పరిశుద్ధాత్మకు ఉన్న సారూప్యతలు ఇప్పుడు మనం చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వచనాలు ఉన్నాయి. ఇంతకీ ఈ సందేశం యొక్క సారాంశం ఏంటి అంటే అద్వితీయ లక్షణాలు ఒక్కడికే ఉంటాయి, రెండో వారికి ఉండవు. యెహోవా దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు యేసుక్రీస్తుకు ఉన్నాయి, బైబిల్లో రాయబడ్డాయి. అవే లక్షణాలు పరిశుద్ధాత్మ కూడా ఉన్నాయి, రాయబడ్డాయి. ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు అనడానికి వీలు లేనే లేదు, అస్సలు లేదు. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ముగ్గురు ఒక్కటే, అప్పుడే బైబిల్ రైట్ అవుతుంది, లేదంటే తప్పైపోతుంది. ముగ్గురు వేరు అంటే యెహోవా దేవుడు వేరు, కుమారుడు యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అంటే బైబిల్ తప్పైపోతుంది. ఈ వచనాలన్నీ కొట్టేయాలి, అలా కొట్టడం కుదరదు. కాబట్టి మూడింటిని సమన్వయపరిస్తే ముగ్గురు ఒక్కరే కాబట్టి ఈయనకున్న లక్షణాలు ఆయనకున్నాయి, ఆయనకున్న లక్షణాలు ఈయనకు కూడా ఉన్నాయి. వేరు వేరు కాదు, ముగ్గురిని బట్టి రాయబడింది. పరిశుద్ధుడు అంటే ముగ్గురికి అవి చెందుతాడు. నిత్యుడు ముగ్గురికి చెందుతాడు. సృష్టికర్త ముగ్గురికి వర్తిస్తుంది. ముగ్గురు ఒక్కటైనప్పుడే అది సాధ్యం. బైబిల్ గ్రంథంలో ఎక్కడ త్రిత్వం అనే మాట లేదు, త్రియాక దేవుడు అనే మాట లేదు. అన్నంత మాత్రాన ఇక్కడ ముగ్గురు దేవుళ్ళని కాదు, ఒకే దేవుడు ముగ్గురై ఉన్నారు, అది అక్కడ అర్థం. ఒక్కరే దేవుడు వ్యక్తులుగా వేరు వేరుగా ఉన్నారు, పనులను బట్టి వేరు వేరుగా వారు వ్యవహరిస్తున్నారు. దేవుడు సంకల్పిస్తే కుమారుడి లోకానికి వచ్చి ప్రాణము పెట్టి మరణించి తిరిగి లేచి వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన హృదయంలో ఉంటే వారి వారి బాధ్యతలు పనులు వారు వేరు వేరుగా చేసినప్పటికీ వారు ముగ్గురు
ఒక్కరే ఒక్కరే ఒకే జట్టు అంటాం. ఒకటి అంటే ఒక్కరే ఉంటారు ఆ జట్టులో. క్రికెట్ జట్లు అయితే 11 మంది, కబడ్డీ జట్లు అయితే 10 మంది, ఎంతమంది ఉంటారు? జట్టులో చాలా మంది ఉంటారు, 7 మంది. జట్టు అంటే 7. మరి ఒక్కటే. సైన్యం అంటే ఏకవచనం, కానీ చాలా ఉంటాయి దాంట్లో. సో ఈ తత్వము గురించిన ఈ జ్ఞానము ఇది అగోచరమైనది. మానవ జ్ఞానానికి అందనంతగా ఉంటుంది పిల్లలు. ఎవరు సంపూర్ణులు కాదు బైబిల్ విషయంలో. ప్రతి ఒక్కరూ బైబిల్ దగ్గర విద్యార్థులే, నేర్చుకున్న వాళ్ళే, చనిపోయేంత వరకు బైబిల్ చదువుతూ ఉండాలి, మనం నేర్చుకుంటూ ఉండాలి. మరుగై ఉన్న మన్నాను ఆయన మనకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్ని మనం అపార్థము చేసుకోకూడదు, అర్థము చేసుకోవాలి. బైబిల్లో త్రిత్వం అని లేదు కాబట్టి త్రిత్వము కాదు అనడానికి లేదు. ఎగ్జాంపుల్, సిగరెట్ తాగకూడదు అని బైబిల్లో ఉందా? సిగరెట్ తాగకూడదు అని బైబిల్లో ఉందా? లేదు. మరి తాగొచ్చా? తాగకూడదు. ఎలా? ఇండైరెక్ట్ కమాండ్స్ ఉంటాయి బైబిల్లో. కొన్ని డైరెక్ట్ కమాండ్స్, కొన్ని ఇండైరెక్ట్ కమాండ్స్ ఉంటాయి. డైరెక్ట్ గా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, పరోక్షంగా ఇండైరెక్ట్ గా కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఇప్పుడు ఆహారము కాని దాని కోసం మీరేలా రోగులు చెల్లించెదరు ఉంది బైబిల్. దాని కింద వస్తుంది సిగరెట్, ఈ పొగాకు వేయడం, కైనీళ్ళు, గుట్టకాలు, ఎన్ని వేయండి వెళ్ళిపోతే బైబిల్లో రాయబడలా. పక్క పళ్ళు వేయకూడదండి, చుట్టూ తాగకూడదండి, బిడియం తాగకూడదండి, రాయబడలా. కానీ ఎలా, ఎందులో ఉంది అది ఆజ్ఞ? ఆహారం దాని కోసం ఏదైనా రోగులు చెల్లించింది. అది ఆహారం. చుట్టూ బిడి, సిగరెట్, కైలు ఆహారం కాదు కదా. దాని గురించి నేరాలా డబ్బులు ఇచ్చి కొట్టేసుకుంటారు, చేయకూడదని ఉంది ఇండైరెక్ట్ గా. అలాగే తత్వం గురించి కూడా దేవుడు ఇండైరెక్ట్ గా చెప్పాడు. బైబిల్ అంతా మీరు గమనిస్తే త్రిత్వమే కనిపిస్తుంది, కానీ వేరొకటి కాదు. ముగ్గురు వేరు వేరు పనులు చేశారు, కాదన్నా లేదు. యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నప్పుడు తండ్రి పరలోకమునుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందించునని చెప్పింది వాస్తవమే. భూమి మీద నీళ్లలో యేసుక్రీస్తు ఉన్నాడు, వాస్తవమే. పరిశుద్ధాత్మ ఆయన మీద వాడింది, వాస్తవమే. కాదనడానికి లేదు. అది ఎలా సాధ్యం? ముగ్గురు ఒక్కసారి కనిపించడం ఎలా సాధ్యం? ఆయన దేవుడు కాబట్టి సాధ్యం. మన జ్ఞానానికి అందడు దేవుడు, మన జ్ఞానానికి అందేవాడు దేవుడు. మానవ మేధస్సుకు అతీతుడు ఆయన, సైన్స్ కు అందని వాడు. కన్యక ఎలా గర్భం ధరించింది? ఎలా ధరిస్తుంది చెప్పండి? సైన్స్ కూడా సమాధానం చెప్పండి. ఒకవేళ సైన్స్ సమాధానం చెప్పగలిగితే అది దేవుడు ఎందుకు అవుతాడు? బైబిల్ ఎందుకు అవుతుంది? సైన్స్ కు మించింది బైబిల్. సైన్స్ ద్వారా బైబిల్ మనం నిరూపించవలసిన గత్యంతరము అవసరత లేదు. యేసుక్రీస్తు నేల మీద ఎలా నడిచాడు? నడుస్తాడు ఆయన. చనిపోయిన వాడిని ఎలా లేపాడు? దేవుడు కాబట్టి లేపాడు ఆయన. సృష్టిని ఎలా చేశాడు? దేవుడు కాబట్టి చేశాడు ఆయన. కన్యకు ఎలా గర్భం ధరించింది? దేవుడు కాబట్టి కన్యకు గర్భాన్ని ఇచ్చాడు. ఇలా ఎన్ని చెప్పాలి? ముగ్గురు ఎలా ఒకేసారి ప్రత్యక్షమవుతారు? అవుతాడు. దేవుడు ఆయన. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? సమస్తములో సాధ్యమైనది. మన జ్ఞానానికి అందరూ ఓ ఇలాగా అలాగా మనం అనుకోవడానికి వీలు లేదు. పక్క వచ్చిన చూపించి నేను యొక్క అంశాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 5వ వచనం. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడు ఒకడును లేకపోయేను. దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడు, ఆయనకట సహాయము చేసేవాడు
ఒక్కడ కూడా లేకపోయాడు. ఎందుకుంటాడు చెప్పండి? దేవుడికి సహాయం చేస్తే అతడు ఎవరు అవుతాడు? దేవుడికే సహాయం చేసిన వాడు అవుతాడు. అంటే అతనే గొప్పవాడు అవుతాడు, కానీ దేవుడు ఎలా గొప్పవాడు అవుతాడు? దేవుడికి సహాయం చేస్తాడా? లేదు, చెయ్యలేదు. చేసేవాడు ఆ వాడి దేవుడు అవుతాడు. అదే అంటున్నాడు, ఆయనకు సహాయము చేయవాడు లేకపోయేను, ఆదరించువాడవడను లేకపోయేను, కావున నా బాబు నాకు సహాయము చేసేను. త్రిత్వాన్ని సమర్థించే వాక్యం, త్రిత్వాన్ని బలపరిచే వాక్యం. బైబిల్లో త్రిత్వం ఉంది, ముగ్గురు ఒక్కటే అనే దానికి బలమైన మూలవాక్యం ఇది. సహాయం చేయవాడు ఒక్కడునూ లేదు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే ఆయనకు సహాయం చేసిన వాడు యేసు క్రీస్తు. ఆయన వచ్చి పాపుల కోసం మరణించి 3వ దినమున తిరిగి లేచి వెళ్ళాడు. దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు సహాయము చేశాడు. రెండవది, ఆదరించువాడెవరితో లేకపోయేను. ఆదరించువాడంటే ఆదరణకర్త. ఎవరైనా పరిశుద్ధ ఆదరణకర్త, ఆదరించేవాడు. నాకు సహాయం చేసేవాడు లేదు. ఎందుకంటే నా ప్రజలు పాపంలో ఉన్నారు, వారి పాపముల నుండి రక్షించడానికి ఒకరు వెళ్ళాలి, ప్రాణము పెట్టాలి. ఎవరు వెళ్తారు అన్నప్పుడు యేసు క్రీస్తును దేవుడు పంపించాడు, ఆయనకు సహాయం చేశాడు, ప్రాణము పెట్టాడు. ఆదరించువాడు వారి హృదయంలోనికి వెళ్ళి ఆదరణకర్తగా ఆదరించేవాడు లేడు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఆదరించేవాడుగా ఉన్నాడు. కావున నా బాబు నాకు సహాయము చేసి. నా బాబు అంటే నా చెయ్యి, నా బాబు నా చెయ్యి నాకు సహాయం చేసి. ఏమండి, నేను వేరు నా చెయ్యి వేరా? నేను వేరు నా చెయ్యి వేరా? రెండు ఒకటే కదా. చెయ్యని నాలో భాగం. ఈ చెయ్యి అన్నం కలిపి నోట్లో పెడుతుంది, నేను తింటున్నాను. అబ్బా, చెయ్యి ఎంత గొప్పదాన్ని, నువ్వు లేకపోతే ఆ నమ్మకలే తెలియదు, నువ్వు గ్రేట్, నువ్వు నాకు సహాయం చేశావు అని అందామా? లేదు. కాళ్ళు నడిచడం పోతూ ఉన్నాయి. అబ్బా కాళ్ళు, నువ్వెంత గ్రేట్, నువ్వు నడవకపోతే నేను మందిరానికి పోలేదు అని అందామా? లేదు. నాలో భాగమే నా చెయ్యి, నాలో భాగమే నా కాలు. నేను వేరు నా చెయ్యి వేరు కాదు, నేను నా కాలు వేరు కాదు. 3 నాలో భాగమే, నేను ఒక్కడనే. అలాగే దేవుడు ఒక్కడే. ఆయన ఒక భాగము యేసు క్రీస్తు సహాయం చేశాడు రక్షకుడుగా. ఆయనలో ఒక భాగము పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఆదరిస్తున్నాడు. కాదు, ఒక్కటే. ఆయన శరీరంలో లేక ఆయనలో భాగము ముగ్గురు ఒక్కటే. ఎంతకంటే ఎలాంటి వివరణ కావాలని చెప్పండి? ఎంతకంటే వివరణ? వేరు వేరు కాదు, ముగ్గురు దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. ఒక్క దేవుడే ముగ్గురై ఉన్నారు. ఏలి లామా సమాధానం. ఏలి అంటే ఏకవచనం, దేవా. ఏలి అంటే దేవా. అలాగే ఎలోహీం ఇప్పుడు పదం. ఎలోహీం ఏకవచనమే అయినా అందులో బహువచనము ఉంది. ఏలి అంటే దేవా. యేసుక్రీస్తు అన్నాడు, ఏలి నా దేవా నన్నేల చేయి తెరిచింది. దేవా అన్నాడు సింగులర్. ఎలోహీం సింగులర్, కానీ బహువచనము దేవుళ్ళు అని ఉంది. దేవుడు అనే మాట ఇప్పుడు ఎలోహీం అని రాయబడింది. కాబట్టి ముగ్గురులో
ఒకరైన దేవుడు, త్రియేక దేవుడు, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో బహుళత్వం, బహుళత్వంలో ఏకత్వం. ఇలా ఎన్ని చెప్పినా దేవుడు ఒక్కడే అన్నది నా అభిప్రాయం. నేను ధ్యానించి పరిశోధించిన విషయం ఇది. మీలో ఎవరైనా నేను చెప్పింది తప్పు, అది కరెక్ట్ కాదు అంటే మీరు వాక్యాధారాలు మనకు చూపించండి. రండి, నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, డిస్కస్ చేద్దాం, మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు వాక్యాధారాలతో అది చూపించగలిగితే, ఒకవేళ నా అభిప్రాయము, మా వాదన తప్పైతే సరి చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మనం చేస్తూ తీసుకుందాం. మీ అందరికీ వందనాలు.